కర్ణాటకకి సంబంధించి కర్ణాటకలో 2023 ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలో ఉంది. అలాగే అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాదాపుగా ఇక్కడ 28 స్థానాలు అయితే లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 28లో వికాస్ గారు ఎన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉంది? అంటే ప్రధానంగా ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్ని స్థానాలు వస్తాయి? అలాగే బీజేపీ పరిస్థితి ఏంటి ఇక్కడ? సార్ ఇక్కడనైతే బీజేపీకి 22 వస్తాయి. కాంగ్రెస్ ఎక్స్ట్రీమ్ కేసెస్ 6 అంటే ఈ 6 నేను మాక్సిమం చెప్తున్నా. దీని నుంచి ఇంకా డిటరేట్ అవుతుంది. ఇప్పుడున్న పొజిషన్లో కాంగ్రెస్ 6 గెలుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మే 2023 తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే బీజేపీ రియలైజ్ అయ్యి యడ్యూరప్ప ఫ్యామిలీని మళ్ళీ తెచ్చుకున్నది. వాళ్ళ అబ్బాయికి బీజేపీ పొజిషన్ ఇచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం కాంగ్రెస్కి చూస్తే కాంగ్రెస్లో 2 గ్రూపులు అయిపోయినాయి. ఒకటి సిద్ధరామయ్యది, ఇంకొకటి డీకే శివకుమార్ది. ఈ వర్గపోరు అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణలో ఉంటుంది అనుకున్నాము కాంగ్రెస్ వర్గపోరు, కానీ కర్ణాటకలో బ్లింక్ అయితే. కానీ తెలంగాణ ఇస్ డిఫరెంట్, అసలు డిఫరెంట్ ప్యాటర్న్. ఇక్కడ అంతా లాబింగ్ ఉంటుంది. అంటే మాకే సీటు కావాలి, గెలిచినా గెలవపోయినా మా వాడికే సీటు కావాలి. బట్ ఇక్కడ కర్ణాటక అనేది అట్లా కాదు కదా ఖచ్చితంగా. బట్ ఎందుకు అంత డివియేట్ అవుతున్నారు వీళ్ళిద్దరు? డీకే కానీ ప్రాపర్ కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉన్నది ఒకటి. ఇంకొకటి సీట్ షేరింగ్ దగ్గర వీళ్ళిద్దరికి ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పిన ఈ 2023 మే ఉందో దానికి ముందు ఇద్దరు కొలాబరేటివ్ వర్క్ చేశారు. వర్క్ చేయబట్టి దాదాపుగా ఇక్కడ మెజారిటీ ఆఫ్ స్థానాలు కాంగ్రెస్ సాధించింది. బట్ ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ ఎందుకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే బాస్ ఇప్పుడు ఏదైనా ఒకటి మనము ఫైర్ అనేది ఉంటుంది కదా ఇంటర్నల్ గా, ప్రతి వ్యక్తికి లేకపోతే ఇండివిజువల్ కి, సొసైటీకి, ఆర్గనైజేషన్ కి, ఇంటర్నల్ ఫైర్ అనేది ఉంటుంది కదా. ఇది వన్స్ మనము అచీవ్ అయినాక ఇది పోతుంది. ఓకే. సో ఇప్పుడు వీళ్ళున్న పొజిషన్లో మేలో వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఇది అంతా పోయి రైవలరీ స్టార్ట్ అయింది. ఓకే, అది ప్రాబ్లం. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరికి ప్రాబ్లం ఉన్నది. అట్ ద సేమ్ టైం బీజేపీ టాక్టికల్ ఏం చేసిందంటే ఈ కుమారస్వామికి సంబంధించిన పార్టీతో అలయన్స్కి వెళ్ళారు. రైట్. ఇప్పుడు కుమారస్వామి ఇక్కడ కింగ్ మాస్టర్ అవుతారు అనుకున్నారు ఎలక్షన్ బిఫోర్. బట్ ఇప్పుడు కుమారస్వామి చాలా సైలెంట్ అయిపోయారు, ఫైర్ అయ్యేదే లేదు. సో ఇప్పుడు కుమారస్వామి బీజేపీకి 100% సపోర్ట్ చేస్తాడా, లేదంటే కుమారస్వామి ఖచ్చితంగా నాకు ఏదైనా కావాలి అంటే సిటీ కర్ణాటక లోపల స్టేట్ వైడ్గా నాకు ఏదైనా కావాలి అనుకుంటే కాంగ్రెస్తో కూడా అలయన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉండే కదా? అంటే వీళ్ళది ఎట్లుంటుంది అంటే బాస్, ఈ కుమారస్వామి పార్టీ లాంటి పార్టీస్కి ఎట్లుంటుంది అంటే రాజస్థాన్లో చెరువు లాంటివి. వీళ్ళు ఏంటంటే చెరువు ఇట్లు ఉంటుంది కదా, ఇక్కడ బావులు తోకొని పెట్టుకుంటారు. ఓకే. చెరువు నిండిన రోజులు వాళ్ళు పండగ చేసుకుంటారు. చెరువు ఎండిపోయినాక ఈ షింకేలా వీళ్ళు బ్యాలెన్స్ అవుతుంటారు, మళ్ళీ వచ్చినాక మళ్ళీ రీగైన్ అవుతుంటారు. సో ఈ ప్యాటర్న్ లా వీళ్ళు ఏంటంటే అందరితోటి ఫ్రెండ్షిప్లు ఉంటారు, న్యూట్రల్గా ఉంటారు. కొన్ని సార్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ లో తిరుగుతా, ఫోన్ చేసి సారీ చెప్తా. సో ఇట్లాంటి వర్షన్స్ కొన్ని ఉంటాయి. ఇంటర్నల్ గా వీళ్ళు అందరితో ఉంటారు, ప్రాబ్లం ఎవరికి ఉండదు. అండ్ ఇతను బీజేపీ దగ్గరకు పోయిన కాంగ్రెస్ ఈయనని అఫెండ్ గా చూడదు, కాంగ్రెస్ దగ్గరకు వచ్చిందని బీజేపీ ఈయనని అఫెండ్ గా చూడదు. సో అందుకని మనం వీళ్ళని కింగ్ మేకర్, కింగ్ పిన్స్ అని మనం ఎందుకంటామంటే అందుకే వీళ్ళు గెలిచేది 20 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ గెలవరు, 3 ఎంపీల కంటే ఎక్కువ గెలవరు. కాకపోతే వీళ్ళకి ఆ ప్రయారిటీ ఎందుకు ఇస్తారంటే ఈ సింకేజ్ ప్యాటర్న్ వల్ల. ఓకే. అంటే లోకల్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో. సో అది అక్కడ వాళ్ళకి ఇప్పుడు ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్ కానీ లేదంటే బీజేపీ కానీ వీళ్ళందరూ లోకల్ గా పోటీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళు సపోర్ట్ తీసుకుంటారు కాబట్టి స్టేట్ పార్టీ సపోర్ట్ డెఫినెట్లీ ఉండొచ్చు. రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇంతకుముందు జగదీష్ షెట్టార్ అనే వ్యక్తి చాలా ఎట్లా చెప్పుకోవచ్చు, ఒక సెలబ్రిటీ లాగా చూసేవాళ్ళు ఆయన. సో ఇప్పుడు జగదీష్ షెట్టార్ చేంజ్ ఆయన ఎలక్షన్కి ముందే చేంజ్ అయ్యాడు కాబట్టి, ఆయన తీసేశారు కాబట్టి ఆయన పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏమన్నా ఈ ఓట్ బ్యాంక్ని తారుమారు చేసే అవకాశం ఉందా? కొన్ని కమ్యూనిటీస్ని ఏమన్నా ఆయన వైపు తిప్పుకోనో లేదంటే వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వడమో జరుగుద్ది అసలు? అంటే కర్ణాటకలోకి వచ్చేటప్పటికి మనం ఫస్ట్ పాయింట్ ఏం చూసుకోవాలంటే సెంట్రల్ ఫేస్ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్ ప్యాటర్న్ చూసుకుంటే సెంట్రల్ ఎలక్షన్ పబ్లిక్ అక్కడ సెంట్రల్ ఎలక్షన్ అనేది చూస్తారు. ఈ సెంట్రల్ ఎలక్షన్ అనేటప్పటికి మోడీ ఫేస్ వస్తుంది. ఓకే. సో ఈ మోడీ ఫేస్ ని తప్పితే ఇక అక్కడ 28 22 వస్తే గిట లోకల్ బీజేపీ పార్ట్ 50% అనుకుంటే నరేంద్ర మోడీ ఫేస్ ఇంకొక 50% వస్తుంది. రైట్. అట్లా అంటే ఈ వీటి మీద ఎఫెక్ట్ ఇంత ఛాన్స్ 50-50 పడే ఛాన్సెస్ అంత పెద్దగా అంటే బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కొంత. ఎందుకంటే
గతంలో వాళ్ళు అనుకున్నవి చేయలేదు, హామీలు నెరవేర్చలేదు. రెండు ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటి ప్రైవేట్ పరం చేయడానికి, అట్లాగే అదాని ఆస్తులు పెంచడానికి, అంబానీ ఆస్తులు పెంచడానికి బీజేపీ పనిచేస్తుంది అంటారు. కోస్టల్ కర్ణాటక ఎస్, బట్ బీజేపీ ఇంతవరకు వచ్చే ఛాన్స్ ఎట్లా ఉన్నది మీకు? 28లో దాదాపుగా 22 గెలవడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటి అసలు అక్కడ? సార్ ఇక్కడ ఏంటంటే ఒకటి వీళ్ళది క్యాస్ట్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్. ఓకే, బీజేపీ ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు బీజేపీ ఏం చేస్తుంది అంటే బీజేపీ కర్ణాటకని యాజ్ యూజువల్ 5 జోన్స్ గా కింద కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే, బెంగళూరు హైదరాబాద్, బెంగళూరు కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక అంటే నార్దర్న్ కర్ణాటక, తర్వాత కోస్టల్ కర్ణాటక, తర్వాత బొంబాయిస్ కర్ణాటక, అంతే. ఈ ఫోర్ సెగ్మెంట్స్ కింద వీళ్ళు డివైడ్ చేసుకొని ఇక్కడ వీళ్ళు బెల్గాం అంటే ఇక్కడ సటన్ బ్లూ ప్రింట్ ఉంటుంది. ఎలక్షన్ ఇక్కడ కొట్లాడాలంటే ఈ బ్లూ ప్రింట్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక బ్లూ ప్రింట్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక బ్లూ ప్రింట్. కాంగ్రెస్ కి ఈ బ్లూ ప్రింట్స్ అనేటివి వీళ్ళకు వర్కౌట్ అవుతలేదు. అండ్ వీళ్ళు చేయడానికి గిట వీళ్ళిద్దరూ సటన్ టైమ్ మైసూర్స్ కర్ణాటక మొత్తం 5. సో ఇక్కడ ఈ సెగ్మెంట్స్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ లాస్ట్ టైం గిట యాంటీ ఇన్కంపెన్సీ ఆఫ్ బీజేపీ అంటే యాంటీ ఇన్కంపెన్సీ ఆఫ్ కేసీఆర్ ఇక్కడ కాంగ్రెస్కి ఎట్లా ప్లస్ అయిందో యాంటీ ఇన్కంపెన్సీ ఆఫ్ బీజేపీ అక్కడ ప్లస్ అయింది. అండ్ కొంత భారత్ జోడో యాత్ర కర్ణాటక ఎలక్షన్ వరకు ప్రభావం చూపించింది. ఓన్లీ కర్ణాటక, ఓన్లీ భారత్ జోడో యాత్ర ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలో కానీ ఇవన్నీ అంత ఎఫెక్టివ్ అనిపించింది. అంత ఎఫెక్టివ్గా ఏం లేకుండా ఇప్పుడు మనం ప్రధానంగా కర్ణాటకలో చూసుకుంటే ఒక 3 నగరాలు మనం హుబ్లీ కానివ్వండి, ఓకే, మైసూర్ కానివ్వండి, ఇంకోటి బెంగళూరు, తర్వాత మ్యాంగ్లూరు, ఇలాంటి ప్రాంతాల్లో ఈ బీజేపీ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ప్రధానంగా వాళ్ళ ఎజెండా ఏంటి అంటే ఇవన్నీ ప్రధాన నగరాలు కర్ణాటకలో చెప్పుకోవాలంటే ఈ ప్రధాన నగరాల్లో బీజేపీ ఎట్లా వర్క్ చేస్తుంది? సార్ ఇక్కడ బెంగళూరు అయితే వీళ్ళకి కంఫర్టబుల్, ప్రాబ్లం లేదు. డీకే శివకుమార్ తోటి వీళ్ళకి ప్రాబ్లం ఉన్నా కానీ ఈయన అంతా బెంగళూరుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో బీజేపీ ఇక్కడ సమ్హౌ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నది, ఇక్కడ అయితే సేమ్ రిపీటెడ్ ఉంది. మైసూర్కి వచ్చేటప్పటికి సిద్ధరామయ్య గారి కాన్స్టిట్యున్సీ కావచ్చు, అక్కడ వీళ్ళ కమ్యూనిటీ కావచ్చు, ఇక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో ఈ సెగ్మెంట్ లో లూజ్ అయితే ఈ 6 అనేది గిట మాక్సిమం టు మాక్సిమం ఈ మైసూర్ సెగ్మెంట్ అవుటర్ బెంగళూరు సెగ్మెంట్స్ లోనే లూజ్ అవుతుంది. అంతే మాక్సిమం సెగ్మెంట్స్. ఎందుకంటే వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ అనేది 5 పార్ట్స్ ని డివైడ్ చేసుకున్నప్పుడే మనం ఈ 5 పార్ట్స్ లో వాళ్ళు ప్రాపర్ గా చేసుకుంటారు. రైట్, ఇప్పుడు మరి కర్ణాటకలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే ఎందుకు 22 సీట్లు బీజేపీనే గెలుస్తుందని మనం ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఈ 22 సీట్లలో ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎందువల్ల అంటే ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చలేదనా, లేదంటే ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చాలా మంది అంటారు. ఇక్కడ బీజేపీ నాయకులు అంటారు, బీఆర్ఎస్ కూడా అంటారు. ఎందుకు సిద్ధరామయ్య సీఎంగా ఫెయిల్యూర్ అయ్యాడు అంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఒక హైకోర్టులో దాదాపుగా సిద్ధరామయ్యకి సీఎంగా ఉన్న సిద్ధరామయ్యకి 10,000 జరిమానా వేశారు. ఎందుకు ఈ రీజన్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కర్ణాటకలో వాళ్ళు స్టేట్ ని పట్టించుకుంటలేరు. సిద్ధరామయ్య ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నదని వాళ్ళు పట్టించుకోరు. అది సెంట్రల్ ఎలక్షన్, ఢిల్లీ ఎలక్షన్. సో ఢిల్లీలో ఎవడు కరెక్ట్ ఆ యాంగిల్ లోనే వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఉన్నది. సో ఇవన్నీ అయితే సెంట్రల్ ఎలక్షన్ ని కర్ణాటక సెగ్మెంట్ వరకు ఈ ఇష్యూస్ అనేటివి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అయితే మేము అనుకోం. అంటే ఇప్పుడు 5 గ్యారంటీలు కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చారని చెప్తున్నారు. ఈ గ్యారంటీలకు సంబంధించి ఆ గ్యారంటీలకు స్టేట్ ఎలక్షన్ లో ఇది అంటే ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఇప్పుడు పార్లమెంట్ మీద పడే అవకాశం ఉందా? అంటే సింపుల్ బాస్, ఇప్పుడు ఈ 5 గ్యారంటీస్ కాంగ్రెస్ అక్కడ ఇచ్చింది. ఈ 5 గ్యారంటీస్ సక్సెస్ అయితే మేము స్టేట్ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ కి ఇస్తాం, ఫెయిల్ అయితే ఈ అగైన్స్ట్ గా బీజేపీకి ఇస్తాం. ఇవి స్టేట్ కి సంబంధించిన విషయం, సెంట్రల్ అంటే సెంట్రల్ కి సంబంధించిన విషయం కాకపోయినప్పటికీ కూడాను అంటే కాంగ్రెస్ ఇస్తానని మోసం చేసింది కాబట్టి బీజేపీ వైపు మొగ్గు చూపుతాం అనే స్థితిలో ఉన్నారు ప్రజలు ఇక్కడ. అంటే ఈ 5 గ్యారంటీస్ కొంత మేరకు ఇవి సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి, అక్కడ సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి. అంటే వీళ్ళు బీఆర్ఎస్ అండ్ బీజేపీ బ్లేమ్ చేస్తున్నది కానీ ఇవి ఇంప్లిమెంట్ చేస్తలేరని. సంహౌ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినా కొంత డిలే అవుతున్నాయి కానీ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ ఉన్నాయి, సక్సెస్ రేట్ బాగానే ఉన్నాయి ఈ 5 గ్యారంటీస్ వరకు. రైట్, అది కర్ణాటక పరిస్థితి అయితే ఖచ్చితంగా బీజేపీ 28 స్థానాల్లో ఉన్న 28 స్థానాలు అయితే బీజేపీ ఖచ్చితంగా 22 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కి సంబంధించి దాదాపుగా
20. Six ఇప్పుడు 6 మైనస్, ఇంకా మైనస్ అయ్యే అవకాశం ఉందా? అయితే మైనస్ అవుతుంది. అయితే మైనస్, కానీ పెరిగే అవకాశం అయితే లేదు. ఇది వీళ్ళది ఎక్స్ట్రీమ్, ఎక్స్ట్రీమ్, ఇది వీళ్ళది లీస్ట్. రైట్. సో అది ప్రధానంగా 28 ఏవైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో దానికి సంబంధించి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే బీజేపీ వాళ్ళు గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాదాపుగా 22 స్థానాలని కైవసం చేసుకుంటుంది బీజేపీ. అట్లాగే 6కు మాత్రం తగ్గొచ్చు, 6కు మెచ్చవు కానీ 6కు అయితే తగ్గొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీట్లు అయితే అని వికాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే. కర్ణాటకకు సంబంధించిన ఓవరాల్ అనాలిసిస్ అయితే ఇది రానున్న జనరల్ ఎలక్షన్స్లో ఎట్లుండబోతుంది కర్ణాటక ఎన్ని సీట్లు గెలుస్తుంది, కర్ణాటకలో బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇది క్లియర్ కట్ అనాలిసిస్ అనమాట. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.